ఒకప్పుడు దారి దోపిడీ దొంగలు ఎక్కడో అడవుల్లో కొండల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాల్ని దోపిడీ చేసేదే ప్రభుత్వం. ప్రభుత్వాలే ఇప్పుడు జనాల్ని దోపిడీ చేస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఆలోచించాలండి. ప్రభుత్వం జనాల్ని దోపిడీ చేస్తుందని అంటున్నారు కదా! ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రజలచే ఎన్నుకోబడ్డ రాజ్యం ఇది. ఇటువంటి రాజ్యంలో అటువంటి నాయకులు వస్తున్నారంటే లోపం ఎవరి దగ్గర ఉంది? ఎవడు ఓటేసింది? ఓటేసినోడికి సిగ్గుందా? సీసాకో, బీరుకో లేకపోతే బిర్యానీకో ఓటేసేవాడికి అప్పుడు తెలీదా? ఆడికి లేదా సిగ్గు? పోనీ ఓకే, వాళ్ళని వదిలేయండి. చదువుకున్న కంచర గాడిదలకి ఏమైంది? ఈ చదువుకున్న వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా వెళ్ళి కులానికి ఓటేస్తారు. వాడు నాయకుడు కోటేయడాడు. ఈ చదువుకున్న వాళ్ళంతా, ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద ఐటీ ఇంజనీర్లంతా వీళ్ళు కులం కోసం ఆలోచిస్తారు. అదే కదా ఆశ్చర్యం. మళ్ళీ బయటకు వచ్చి స్టైలిష్ గా ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతారు. ముందు వాడికి సిగ్గుండాలి కదా. నువ్వు అయితే ఓటేస్తే కులానికి వేస్తాడు. హైదరాబాద్ లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత సార్? 40%. సిగ్గు ఉండాలి. ఓటేయడానికి కొంపలో నుంచి బయటకు వచ్చారు. సిగ్గు ఉండాలి. 40% ఆ ఓటింగ్ పర్సెంటేజ్. అంటే వాళ్ళ రేంజ్ గా క్యూలో నిలబడుకొని ఓటేయడం అనేది చాలా చిన్న విషయం. మరి మాట్లాడొద్దు, నువ్వు చచ్చిపోతావు. అంతే, నీకు ఇంకో దారి లేదు. నా మాట గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ కి ఎవ్వరు ఎలిజిబుల్ కారు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ కి ఎలిజిబుల్ కావాలి అని అంటే మీ జీతం 30 సంవత్సరాల వయసుకి మినిమం 2 లక్షలు ఉండాలి. 2 లక్షల రూపాయలు సంపాదించని ప్రతి ఒక్కడు రిటైర్మెంట్ విషయంలో సఫర్ అవుతాడు.